ఓ అడవిలో ఎలుగుబంటి కుందేలు స్నేహంగా ఉండేవి. ఎలుగుకు బద్ధకం చాలా ఎక్కువ. ఒక్కోసారి ఆహారం తెచ్చుకోవడానికి కూడా వెళ్లేది కాదు. అలాగే పస్తులుండేది. కాని కుందేలు మాత్రం చాలా చలాకీగా అడవి అంతా తిరుగుతూ ఉండేది. దానికి కావాల్సిన ఆహారాన్ని అదే తెచ్చుకునేది. ఎలుగు అలా బద్ధకంగా ఉండటం కుందేలుకు అస్సలు నచ్చేది కాదు. మిత్రమా, నువ్వు అలా బద్ధకంగా ఉండకు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అటూ ఇటూ తిరుగుతూ ఉంటేనే బాగుంటావు అని చెబుతుండేది. కాని ఎలుగు అస్సలు వినిపించుకునేది కాదు. అది నీరసించిపోవడం చూడలేక ఒక్కోసారి కుందేలే ఎలుగుకు ఆహారం తెచ్చి పెట్టేది. కాని దానికి అది ఏమాత్రం సరిపోయేది కాదు. ఎలాగైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి అనుకుంది కుందేలు. ఒకరోజు ఎప్పటిలా చెట్టు కింద కూర్చుని ఉంది ఎలుగు. ఉన్నట్టుండి పెద్దగా సింహగర్జన వినిపించింది. అంతే, అక్కడి నుంచి లేచి ఒకటే పరుగులు పెట్టిందది. పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయింది. దాంతో దానికి ఆకలి వేసింది. అప్పుడు ఆహారం కోసం వెతుక్కోవడం మొదలు పెట్టింది. వెతగ్గా ఒకచోట దానికి కావాల్సిన ఆహారం దొరికింది. గబగబా తినేసింది. ఆహారం వెతుక్కోవడం ఎంత కష్టమో! పాపం నా కోసం ఇన్ని రోజులు కుందేలు కష్టపడి తీసుకొచ్చింది. ఇక నుంచి నా ఆహారం నేనే వెతుక్కుంటాను అనుకుంది ఎలుగు. అప్పటి నుంచి దాని ఆహారం అదే వెతుక్కోసాగింది. అప్పుడప్పుడు కుందేలు కోసం కూడా తీసుకొచ్చేది. మిత్రుడిలో మార్పు కోసం సింహంతో కలిసి వేసిన ప్లాన్ ఫలించినందుకు కుందేలు చాలా సంతోషించింది. ఇలాంటి మరిన్ని కథలు చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.